హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ ఫ్యాషన్. ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. వాటిలో ఏమేమి వేసానో మీకు చూపిస్తున్నాను. ఇవి బొబ్బర్లండి, ఇవి సోయా బీన్స్, పల్లీలు, బఠానీలు, పెద్దవి శనగలు ఉంటాయి కదా అవి, ఇవి బ్రౌన్వి మామూలు శనగలే, ఇవి అలసందులు, ఇవి బొబ్బర్లు, ఇవి రాజ్మా, అలాగే కిడ్నీ బీన్స్ అంటారు కదా అవి, ఇవి అన్నీ కూడా కొంచెం కొంచెం వేసానండి, ఎక్కువ ఏమీ వేయలేదు. వాటితో పాటు కొంచెం రైస్ కూడా వేసుకోవాలి. ఈ రెసిపీని ఎలా తయారు చేస్తున్నానో అది నేను మీకు చూపిస్తాను. అవన్నీ కూడా నైటే నేను నానబెట్టానండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇలాగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ లేవగానే నానబెట్టినా సరిపోతుంది. ఇవి ఇలాగే ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నా బాగుంటాయి. నేను దీంట్లో కొంచెం రైస్ వేసి చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేయాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందరూ చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం కొంచెం ఒక 4 మిరియాలు, ఒక 2-3 యాలకులు, ఒక 3 బిర్యానీ ఆకు, లవం మొగ్గలు, యాలకులు అన్నీ ఉంటే సాజీరా కూడా వేసుకోవచ్చండి, సరిపోతుంది. ఎక్కువ వేయలేదు నేనేమి. దీంట్లోనే ఒక 2-3 మిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇవి ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టిన ఇవన్నీ వేసుకోవాలి. ఈ ఒక 2-3 నిమిషాలు ఈ నెయ్యిలోనే బాగా మగ్గనివ్వాలండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, ఎవరైనా తినొచ్చు ఇది. ఆ తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అది కూడా కడిగి పెట్టాను. ఈ బియ్యం కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. మసాలా కూడా చాలా తక్కువ వేసాం కదండి, పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తినచ్చు. అలాగే దీంట్లో తగినంత సాల్ట్, అలాగే నేను కప్పు రైస్ తీసుకున్నాను. ఈ పప్పులన్నీ కూడా ఒక కప్పు ఉంటాయండి. కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేస్తాం కదా,
అలాగే 2 కప్పులు వేసాను. ఒక హాఫ్ కప్ మట్టికి వేస్తున్నాను. చూడండి, సగమే వేసాను, వాటరు సరిపోతుంది. ఆ పప్పులు కూడా ఉడికిపోతాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమేనండి. ఒక 5-6 విజిల్స్ రావాలి. ఇవన్నీ బాగా ఉడుకుతాయి. ఓకేనండి, ఒక 6 విజిల్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇంకా ఈ ప్రెజర్ అంతా పోయాక మనం కుక్కర్ ఓపెన్ చేయాలి. తొందరగా ఎవరు ఓపెన్ చేయొద్దు. ఇలా ఉడికిపోయిందండి మొత్తం. మనం ఒక బౌల్లో తీసుకోవచ్చు. మన దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసాను. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకొని ఇలా వండుకోండి. చాలా హెల్దీ. అంతే, అయిపోయినట్టేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.